రాయపోల్ గ్రామంలో ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ లో ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళతో ఈ రోజు సమావేశం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి కార్మికులు దాదాపు 100 మంది ఇక్కడ ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళకు 4 వారాలైనా 6 వారాలైనా వాళ్ళకి ఇప్పటి వరకు కూలీ ఇవ్వలేదు. అట్లాగే రోజు పని చేస్తున్నారా లేదనేటటువంటి ఫోటోలు తీయాలంటే ఇక్కడ సిగ్నల్స్ రాక ఆ రోజు పని కోల్పోయాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అట్లాగే వీళ్ళు ఇక్కడికి రావడానికి పోవడానికి పని కాడికి రావడానికి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. పోవడానికి 30, రావడానికి 30. ఆ రకంగా వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది. అట్లాగే గడ్డపార అయినా వాళ్ళే కొనుక్కోచుకోవాలా, పార వాళ్ళే కొనుక్కోచుకోవాలా, తట్ట వాళ్ళే కొనుక్కోచుకోవాలా. గడ్డపార మొరబెట్టడానికి 200 రూపాయలు అవుతాయి. వీటన్నిటికి సంబంధించి చూస్తే వీళ్ళకు పడుతున్నటువంటి కూలి 200 రూపాయలు అని చెప్పి అంటే అందులో ఇవన్నీ తీసేస్తే 100 రూపాయలు కూడా పడడం లేదు. 100 రూపాయలు కూడా పడనటువంటి పద్ధతుల్లో వాళ్ళు పని చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్నటువంటి దగ్గర మంచి నీళ్లు లేవు, టెంట్ ఉండదు, ఏదైనా గాయాలైతే తాత్కాలికంగా వేసుకోవడానికి కావాల్సిన మందులు లేవు, 6 వారైనా కూలీ రాదు. ఇలాంటి దుస్థితిలో ఇక్కడ పని చేస్తున్నారు. అధికారులు ఏమో దీన్ని పట్టించుకొని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే వీటన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, 800 రూపాయలు కూలీ ఇవ్వాలని, అట్లాగే మొత్తం ఈ వస్తువులంతా కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలంతా కూడా ఉచితంగా ఇవ్వాలా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వాలా. అట్లాగే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వాలా, మంచి వైద్యం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది అమలు జరగడం లేదు. అట్లాగే కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారు ఇస్తామని చెప్పినటువంటిది అమలు జరుగుతున్నటువంటి స్థితి లేదు ఇక్కడ. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించింది కానీ ఇతర సబ్సిడీలు వీటివన్నీ కూడా అమలు జరగని పరిస్థితి వస్తుంది. అట్లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడంలో ఉచిత కరెంటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 యూనిట్లు వాడే పేదలకు ఉచితంగా ఇస్తున్నారు. అది ఎగిరిపోయే అవకాశం ఉంది. అట్లాగే రైతులకంతా కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో. కానీ ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు వల్ల విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఆ ఉచిత విద్యుత్ పోయే అవకాశం ఉంది. అట్లాగే విత్తన బిల్లు తీసుకొస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దివాలా తీసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కార్మికుల హక్కుల్ని కాలరాసి వాళ్ళు 12 గంటలు పని చేయాలా, సమ్మె చేయకూడదు, కూలి అడగకూడదని చట్టాలు చేస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 తారీఖు వరకు గ్రామాల్లో, పట్టణాల్లో, బస్తీల్లో ప్రజా సమస్యల మీద ప్రజలంతా కూడా కదిలించి ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి, అట్టే కలెక్టర్ కార్యాలయాలకు పాదయాత్రల కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ చట్టాన్ని, పాత చట్టాన్ని అమలు చేస్తూ ఈ 200 రోజులు 800 కూలి పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.